ఫ్రెండ్స్, యుద్ధభూమిలో బుల్లెట్లు పేలినప్పుడు, మృత్యువు ఎదురుగా నిలబడి ఉన్నప్పుడు అత్యంత ధైర్యవంతులైన వ్యక్తులకు కూడా చెమటలు పడతాయి. కానీ భారత సైన్యంలో కొంతమంది నిశ్శబ్ద యోధులు ఉన్నారు. వారు ఎటువంటి యూనిఫామ్ ధరించరు, చేతుల్లో అధునాతన రిఫైళ్లు ఉండవు, మానవ భాష మాట్లాడలేరు. అయినప్పటికీ వారు యుద్ధభూమిలోకి ప్రవేశించినప్పుడు అత్యంత క్రూరమైన ఉగ్రవాది కూడా వణికిపోతాడు. మనం ఎల్లప్పుడూ బ్రహ్మోస్ క్షిపణులు మరియు ఫైటర్ జెట్ల గురించే మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు మనం తన ప్రాణాలను పట్టించుకోకుండా ఉగ్రవాదుల దవడల నుండి విజయాన్ని లాక్కున్న సజీవ బ్రహ్మస్టార్ గురించి మాట్లాడబోతున్నాము. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని దట్టమైన మరియు మంచుతో కూడిన అడవుల్లో అలాంటి ఎన్కౌంటర్ జరిగింది. అక్కడ సైన్యంలోని ఈ అజేయ యోధుడు తన రక్తంతో, విధేయత మరియు ధైర్య సాహసాలతో కొత్త అధ్యాయాన్ని రాశాడు. ఛాతిపై కాల్పులు జరుగుతున్నప్పటికీ ఈ యోధుడు ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. అతని అచంచల ధైర్యం ఉగ్రవాదుల అగ్ర కమాండర్లను శాశ్వతంగా నరకానికి పంపింది. అన్నిటికంటే శత్రువుల నిద్రను భంగం చేసిన భారత సైన్యం యొక్క ఈ రహస్య మరియు ఈ మూగయోధుడి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ వీడియోలోకి వెళ్లే ముందు మన సైన్యం యొక్క ఈ యోధుడి గురించి మీరు గర్వపడుతూ ఉంటే వీడియోకి లైక్ చేసి జై హింద్ అని కామెంట్ చేయండి. ఇది మనందరికీ గర్వకారణం, గుర్తుంచుకోండి. ఫిబ్రవరి 22వ తేదీ జమ్మూ కాశ్మీర్లోని కిస్తారు జిల్లాలో ఒక సాధారణ రోజులా ప్రారంభమైంది. కానీ త్వరలోనే అది భయంకరమైన ఎన్కౌంటర్గా మారింది. జైషే మొహమ్మద్ కు చెందిన కొంతమంది చాలా ప్రమాదకరమైన ఉగ్రవాదులు శత్రు ప్రాంతంలోని దట్టమైన అడవులలో ఉన్న ఒక మట్టి ఇంట్లో దాక్కున్నారని నిఘా సంస్థల నుండి సమాచారం అందింది. సమాచారం అందుకున్న భారత సైన్యంలోని అత్యంత ప్రాణాంతకమైన 2వ విభాగం ప్రత్యేక దళాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ మరియు సిఆర్పిఎఫ్ సంయుక్త బృందం మొత్తం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం ప్రారంభించింది. కానీ దట్టమైన అడవిలో తెలియని మార్గాల్లో ఉగ్రవాదులు ఖచ్చితమైన స్థావరాన్ని కనుగొనడం గడ్డివాములో సూదిని కనుగొనడం లాంటిదే. ఇక్కడే మన హీరో ఎంట్రీ ఇస్తాడు. భారత సైన్యం యొక్క ధైర్య ఫిరంగి యోధుడు అంటే ఆర్మీ డాగ్ టైసన్. టైసన్ సాధారణ కుక్క కాదు, అతను చాలా క్రూరమైన, చురుకైన జర్మన్ షెఫర్డ్. ప్రత్యేక దళాలు ఉగ్రవాదులను పసిగట్టి బరువుల్ని మోయడానికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. ఆపరేషన్ ప్రారంభమైన వెంటనే టైసన్ కు కమాండోలను ముందుకు నడిపించే బాధ్యత అప్పగించబడింది. తన ప్రాణాలను పణంగా పెట్టి టైసన్ త్వరగా మట్టి ఇంటి వైపు కదిలాడు. ఉగ్రవాదుల వాసనను పసిగట్టిన టైసన్ వెంటనే తన స్థానానికి చేరుకుని ఎటువంటి శబ్దం చేయకుండా ఉగ్రవాదుల ఖచ్చితమైన ఉనికి గురించి తన హ్యాండ్లర్స్ కు సమాచారం ఇచ్చాడు. టైసన్ కారణంగా సైన్యానికి ముందస్తు హెచ్చరిక వచ్చింది. కానీ లోపల దక్కున్న ఉగ్రవాదులు సూచన పొంది విచక్షణ రహితంగా కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ కాల్పుల్లో ముందు నిలబడి ఉన్న జబాంజ్ కాలు మరియు శరీరంలో కాల్పులు జరిగాయి. బుల్లెట్ల నొప్పి ఉన్నప్పటికీ ఈ సింహం వదులుకోలేదు, మరి అక్కడి నుంచి పారిపోలేదు. బదులుగా అతను ఉగ్రవాదుల ఖచ్చితమైన స్థానాన్ని గుర్తించాడు. టైసన్ యొక్క అపారమైన ధైర్య సాహసాలకు ధన్యవాదాలు. మా స్పెషల్ ఫోర్సెస్ కమాండోలు ఖచ్చితమైన లక్ష్యాన్ని నిర్దేశించి 2 భయంకరమైన జైషే మొహమ్మద్ ఉగ్రవాదులను అక్కడికక్కడే చంపారు. చంపబడిన ఉగ్రవాదుల్లో సైఫుల్లా కూడా ఉన్నాడు. అతను చాలా కాలంగా భద్రతా దళాలకు లక్ష్యంగా ఉన్నాడు. టైసన్ ముందుకు వచ్చి ఆ రోజు మొదటి బుల్లెట్ తీసుకోకపోతే బహుశా కమాండో సోదరులలో ఒకరు ప్రాణాలు కోల్పోయేవారు. టైసన్ ధైర్యం యాదృచ్ఛికం కాదని నేను మీకు చెప్పగలను. భారత సైన్యంలో ఇదొక మూగజీవి, కానీ చాలా ప్రమాదకరమైన జీవుల మొత్తం సైన్యం ఉంది. వీటిని ఆర్మీ డాగ్ స్క్వాడ్ అని పిలుస్తారు. అవి కేవలం జంతువులు కాదు, కానీ భారత సైన్యం యొక్క పూర్తి స్థాయి సైనికులు. వారి పని ఆధారంగా వారికి ర్యాంక్, పదోన్నతి ఇవ్వబడుతుంది మరియు అమరవీరులైన తర్వాత పూర్తి సైనిక గౌరవాలతో తుది వీడుకోలు ఇవ్వబడుతుంది. ఈ వీరులకు శిక్షణ ఇచ్చే ప్రదేశం ఇండియన్ ఆర్మీ యొక్క రీమౌంట్ మరియు వెటర్నరీ కార్ప్స్. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఉన్న ఆర్వీసీ సెంటర్ ఈ కళాశాలలను ఈ కుక్క యోధుల కర్మాగారం అని పిలుస్తారు. ఒక కుక్క పిల్లని ఇక్కడికి తీసుకువచ్చినప్పుడు అది కేవలం ఒక అమాయక జంతువు. కానీ 1 సంవత్సరం కఠినమైన శిక్షణ ఇచ్చిన తర్వాత అది రాడార్ మరియు ఉపగ్రహాల కంటే ఖచ్చితమైన సమాచారాన్ని అందించగల తప్పు పట్టలేని మాస్టర్గా మారుతుంది. ఈ కుక్కలు మన సైన్యానికి భారీ శక్తిని గణించగలవు. ఒకే కుక్క దళం డజన్ల కొద్ది సైనికుల పనిని ఒంటరిగా చేయగలదు. 3 లేదా 4 జాతుల కుక్కలను ప్రధానంగా భారత సైన్యంలో ఉపయోగిస్తారు. ప్రతి జాతికి దాని స్వంత
బలీయమైన లక్షణాలు ఉంటాయి. మొదట మన టైసన్ లాగా జర్మన్ షెఫర్డ్లు వస్తాయి. ఇవి ఆల్రౌండర్లు. అవి అపారమైన బలం, విధేయత మరియు వాసన చూసే శక్తి కలిగి ఉంటాయి. వాటిని గార్డ్ డ్యూటీ, ట్రాకింగ్ మరియు ప్రత్యక్ష దాడి కోసం ఉపయోగిస్తారు. రెండవ అత్యంత ప్రాణాంతకమైన జాతి బెల్జియల్ మిలనిస్. ఒసామా బిన్ లాడెన్ ను ట్రాక్ చేయడానికి యుఎస్ సీల్ కమాండోలకు సహాయపడిన జాతి ఇది. ఇవి చాలా చురుకైనవి, దూకుడుగా మరియు నిర్భయంగా ఉంటాయి. మన పారామిలిటరీ కమాండోలు వీటిని ఎక్కువగా ఉపయోగిస్తారు. అవి 10,000 అడుగుల ఎత్తు నుండి కమాండోలతో పారాచూట్ జంపులు చేయగలవు. అలాగే ఉగ్రవాదుల గదుల్లోకి ప్రవేశించి వారి గొంతులను చీల్చగలవు. మూడవ జాతి లాబ్రడార్ రిట్రీవర్ మరియు కాకర్ స్పానియల్. ఇవి స్వతహాగా తెలివైనవి, అందుకే బాంబులు మరియు ల్యాండ్ మైన్లను పసిగట్టడంలో వాటిని మాస్టర్స్ గా తయారు చేస్తారు. ఇప్పుడు భారత సైన్యం దాని స్వదేశీ జాతి ముడల్ హౌండ్ను కూడా చేర్చింది. ఇది వ్యాధులకు మైళ్ళ దూరంలో ఉంటుంది, అన్ని వాతావరణాలకు అనుగుణంగా ఉంటుంది. ఒక సాధారణ కుక్కను సూపర్ సైనికుడిగా చేసే ప్రక్రియ చాలా కష్టమని నేను మీకు చెప్పగలను. ఈ కుక్కలకు శిక్షణ ఇవ్వడంలో ముఖ్యమైన భాగం యుద్ధ టీకాలు వేయడం. అంటే యుద్ధ భూమిలోని గందరగోళంతో వాటికి పరిచయం చేయబడుతుంది. AK-47 నుండి బుల్లెట్లు పేలినప్పుడు లేదా వాటి దగ్గర గ్రెనేడ్లు పేలినప్పుడు ఒక సాధారణ కుక్క భయంతో పారిపోతుంది. కానీ ఈ ఆర్మీ కుక్కలకు శిక్షణ ఇస్తారు. అవి పేలుళ్ల మధ్యలో కూడా ప్రశాంతంగా ఉండి లక్ష్యంపై దృష్టి పెడతాయి, నిశ్శబ్ద ఆదేశాలను నేర్పుతాయి. కమాండోలు అడవిలో ఆకస్మికంగా పడుకున్నప్పుడు అవి ఎటువంటి శబ్దం చేయలేవు. ఈ కుక్కలతో దాడి చేయించడానికి, దర్శకత్వం వహించడానికి హ్యాండ్లర్ చేతి సంజ్ఞలు లేదా కంటి కదలికలను మాత్రమే ఉపయోగించగలడు. ఇది ఆపడానికి లేదా దాక్కోవడానికి సంకేతాన్ని ఇస్తుంది. వాటి వాసన గ్రహించే శక్తి మానవుల కంటే మిలియన్ రెట్లు బలంగా ఉంటుంది. భూమి నుండి అనేక అడుగుల లోతులో పాతిపెట్టబడిన 1/2 గ్రాము RDX అయినా లేదా అడవిలోని ఎండిన ఆకులపై ఉగ్రవాది బూట్ల స్వల్ప వాసన అయినా అవి మైళ్ళ దూరం నుండి దాన్ని గుర్తించగలవు. జమ్మూ కాశ్మీర్లోని దట్టమైన అడవుల్లో లేదా ఈశాన్యంలోని కొండ ప్రాంతాల్లో చెట్ల దట్టమైన పొర ఉన్నందున డ్రోన్ కెమెరాలు లేదా ఉపగ్రహాలు విఫలమవుతాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక విషయం ఉపయోగపడుతుంది: గ్రౌండ్ ఇంటెలిజెన్స్. ఆర్మీ కుక్కలు ఇందులో నిపుణులు. సైన్యం కార్డన్ మరియు సెర్చ్ ఆపరేషన్ కోసం బయలుదేరినప్పుడు డాగ్ స్క్వాడ్ ముందు భాగంలో కదులుతుంది. ఈ కుక్కలు దాచిన ఐడీలను గుర్తించి మొత్తం ప్లాటూన్ను ఎగిరిపోకుండా కాపాడతాయి. రాత్రి చీకటిలో ఉగ్రవాదుల శరీర వాసనలను మరియు భయంతో కూడిన వారి చెమటను అవి పసిగట్టగలవు. అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఉగ్రవాదులు ఇరుకైన గుహలో లేదా మూసివేసిన గదిలో దాక్కున్నప్పుడు అక్కడికి వెళ్లడం ఆత్మహత్యతో సమానం. మన కుక్కలు అక్కడ ప్రవేశించి ఉగ్రవాదులను దూరంగా ఉంచుతాయి. అతను తిరిగి ప్రశాంతంగా ఉన్నప్పుడు అతను తన బలమైన దవడలతో ఆయుధ చేతిని లాక్ చేస్తాడు. అది మన కమాండోలకు కాల్పులకు విలువైన 2వ స్థానాన్ని ఇస్తుంది. ఇది విజయాన్ని లేదా ఓటమిని నిర్ణయించగలదు. దేశం కోసం తన రక్తం చిందించిన మొదటి కుక్క టైసన్ కాదని తెలుసుకుంటే మీరు గర్వపడతారు. భారత సైన్యం చరిత్ర ఈ స్వరం లేని సైనికుల వీరోచిత కథలతో నిండి ఉంది. బారాములా ఎన్కౌంటర్ సమయంలో తన ఛాతిపై ఉగ్రవాదుల బుల్లెట్ల వడగళ్లను తీసుకున్న 29వ నేషనల్ రిఫల్స్ కు చెందిన ధైర్యవంతుడైన బెల్జియన్ మిలనోయిస్ ఆక్సెల్ మీకు గుర్తుండే ఉంటుంది. ఆక్సెల్ కు డెస్పాచెస్ శౌర్య పురస్కారంలో మార్నో పరాంత్ మెన్షన్ లభించింది. ఆ తరువాత జూమ్ అనే యోధుడు ఉన్నాడు. అతను ఎన్కౌంటర్ సమయంలో 2 బుల్లెట్లతో కొట్టబడ్డాడు. కానీ రక్తంతో కప్పబడి ఉన్నప్పటికీ మన సైనికులు వారిని చంపే వరకు ఉగ్రవాదులపై దాడి చేస్తూనే ఉన్నాడు. ఎల్ఓసిలోకి చొరబడుతున్న ఉగ్రవాదులను పట్టుకుని హ్యాండ్లర్ బషరత్ అహ్మద్ తో కలిసి దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన కుప్పారాకు చెందిన మాన్సీ ఈ కథలు దేశభక్తి మరియు విధేయతకు భాష లేదని రుజువు చేస్తాయి. వీరు జంతువులు కాదు, త్రివర్ణ పతాకం కోసం సంతోషంగా తమ ప్రాణాలను త్యాగం చేసే మన దేశ నిజమైన సైనికులు. ఫ్రెండ్స్, కాల్పులకు గురైన టైసన్ ను వెంటనే విమానంలో సైనిక ఆసుపత్రికి తరలించి సైన్యంలోని అత్యుత్తమ పశు వైద్యులు అతనికి శస్త్రచికిత్స చేయడం దేశం మొత్తానికి గర్వకారణం. ప్రస్తుతం టైసన్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు, వేగంగా కోలుకుంటున్నాడు. సైన్యం విడుదల చేసిన చిత్రాలలో అతను కాళ్లకు కట్టుకొని విశ్రాంతి తీసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ అతని కళ్ళలోని మెరుపు అతను కోలుకున్న వెంటనే శత్రువులను మళ్లీ ఓడించడానికి ఆసక్తిగా ఉన్నాడని చెబుతోంది. టైసన్ లాంటి ఎంతో మంది మాటరాని యోధులు మన దేశం కోసం ప్రాణాలను అర్పించారు.